ప్రభుత్వ పాఠశాలల్లో యోగా ఇన్స్ట్రక్టర్ ఉద్యోగాల పేరుతో నిరుద్యోగ అభ్యర్థులకు బుద్ధ యోగా హెల్త్ ఫౌండేషన్ సంస్థ టోకరా వేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 373 పాఠశాలల్లో యోగా శిక్షకుల పోస్టుల కోసం గుంటూరులో శిక్షణ ఇప్పిస్తామని చెప్పడంతో బాధితులు 3 లక్షల చొప్పున చెల్లించారు. ఈ సంస్థ పేరుతో నకిలీ నియామక పత్రాలు కూడా జారీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 1500 మంది వరకు బాధితులు ఉన్నట్లు తెలుస్తోంది. ఉమ్మడి విజయనగరం జిల్లా పరిధిలో 200 మంది ఉన్నారు. ఈ ఘటనకు సంబంధించి నిందితుడు సయ్యద్ వల్లిను టూ టౌన్ పోలీసులు అరెస్టు చేశారు. విషయం తెలుసుకున్న బాధితులు టూ టౌన్ పోలీస్ స్టేషన్ కు చేరుకొని తమకు న్యాయం చేయాలని నినాదాలు చేశారు. బుద్ధ యోగా హెల్త్ ఫౌండేషన్ మాకు చాలా మోసం జరిగింది సార్. మొత్తం రాష్ట్రం మొత్తం మీద 1500 మంది దాటే జాయిన్ అయ్యాము. మనిషి దగ్గర 4 లక్షలు 5 లక్షలు అతను తిన్నారు. అంటే మీరు ఎలా కట్టారమ్మా అనేసి అంటే మాకు గవర్నమెంట్ జీవో అనేసి ఇచ్చారు సార్. ఆర్డర్ కాపీ కూడా సార్. డిఓ ఆఫీస్ నుంచి మేము గవర్నమెంట్ స్కూల్కి వెళ్తే మా హెచ్ఎం సార్ అడిగారు మీరు ఎలా వచ్చారమ్మా అనేసి. ఇదిగోండి సార్ మాకు డిఓ ఆఫీస్ నుంచే వచ్చింది ఆర్డర్ కాపీ, దాని ద్వారానే వచ్చాం సార్ అని చెప్పాం సార్. 1 ఇయర్ అక్కడ చేసాము. ఇప్పుడు 3 ఇయర్స్ అవుతుంది సార్. మేము ట్రైనింగ్కి వెళ్ళి 45 డేస్ ట్రైనింగ్ ఇచ్చారు మాకు. ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత మీకు గవర్నమెంట్ స్కూల్లో పోస్టింగ్ అన్నారు, అవుట్ సోర్సింగ్ అన్నారు, ఇది గవర్నమెంట్ సంబంధించింది అన్నారు. దీని మీద మేము డబ్బులు కట్టే జాయిన్ అయ్యాం సార్. ఇప్పుడేమో మాతో డబ్బులు కట్టించుకున్న అతను ఏసీ గదిలో బాగానే కూర్చున్నారు. మేము మాత్రం రోడ్డు మీద ఎండలో నించున్నాం. అక్కడ పిల్లల్ని వాళ్ళని వదిలేసి వచ్చి అక్కడ నించున్నాం. ఇంతకుముందు మేము గుంటూరు కూడా 3 టైమ్స్ వెళ్ళాం సార్. పవన్ కళ్యాణ్ గారిని కలుద్దాము, మాకు అపాయింట్మెంట్ ఇవ్వండి అనేసి కలవడానికి వెళ్ళాము. మాకు అతను అపాయింట్మెంట్ దొరకలేదు. అనిత గారిని కలిసాం సార్. ఆవిడ న్యాయం చేస్తున్నారు. మాకు ఏ విధంగా న్యాయం జరగలేదు. ఇప్పుడు 3 ఇయర్స్ నుంచి మేము వెళ్తూనే ఉన్నాం, వస్తున్నాం. ఏ విధంగా మాకు ఇంటిమేషన్ దొరికిన వెళ్తున్నాం, వస్తున్నాం. ఏ విధంగా మాకు న్యాయం జరగలేదు సార్. ఏ విధంగా న్యాయం మీరైనా కొంచెం మా బాధలు చెప్పి మాకు ఏదైనా న్యాయం జరిగేటట్లు చేయండి సార్. అది సార్ చెప్పండి. నా పేరు రామలక్ష్మి సార్. మాది ఎస్కోట మండలం, ఎస్కోట విలేజ్, విజయనగరం డిస్ట్రిక్ట్ సార్. నేను 4 లక్షల రూపాయలు కట్టాను. మా ఆయన గారు లేదు సార్. నేను 2 పిల్లలు పెట్టుకొని బతుకుతున్నాను. ఇంతకు ముందు నేను ప్రైవేట్ సంస్థలో చేసేదాన్ని సార్. ఇది గవర్నమెంట్ సంస్థ అన్నారని ఆ జాబ్ వదులుకొని ఈ జాబ్కి వచ్చాను. ఇది లేదు అది లేదు. ఇప్పుడు ఇంట్లో మా అమ్మాయిల మీద ఆధారపడి జరుగుతున్నాను సార్. అది సార్ నేను మాత్రం ఇప్పుడు మీకు అదే చెప్తున్నాను. అతను కానీ వచ్చి నాకు సమాధానం చెప్పకపోతే నేను స్టేషన్ వదిలి వెళ్ళను. నేను ఎక్కడైనా ఉరేసుకుని చచ్చిపోతాను. మా అమ్మగారికి చెప్పేసి వచ్చాను. మా పిల్లలు ఇద్దరిని చూసుకొని ఒకళ్ళు వచ్చినా రాపని నువ్వు చూసుకో. నాకు వాడు వచ్చి బయటకు వచ్చి నాకు సమాధానం చెప్పిందాక నేను స్టేషన్ వదిలేసి అయితే వెళ్ళను సార్. అది అందులో మసాది గ్రామం సార్. ఫస్ట్ 4th బ్యాచ్ వరకు ఒక 4 మంత్స్ వరకు సాలరీస్ వేశారు. వాళ్ళు ఏ విధంగా వేశారంటే ఇంకొకరు కూడా టెస్ట్ చేద్దాము, అందరినీ రప్పిద్దామనే టైంలో నేసి మేము జాయిన్ అయిన తర్వాత మాకు వేతనమే లేదు సార్. పోస్టింగ్ ఇచ్చారు, వెళ్ళిన వాళ్ళకు కూడా రూపాయి వేతనం లేదు. ఇది నమ్ముకొని అవుట్ సోర్సింగ్ గవర్నమెంట్ జాబ్ అనుకొని చేసిన వాళ్ళు కూడా మానేశారు సార్. వాళ్ళ లైఫ్లు సంకనాకపోయాయి అసలు. మా చెల్లిదొక 3 లక్షలు ఇచ్చాను, నాదొక 3,50,000, మొత్తం 6,50,000 అతనికి కట్టాము. ప్రసాద్ రెడ్డికి కట్టాము. ప్రసాద్ రెడ్డిని అడిగితే వల్లిని అడగమంటారు, వల్లిని అడిగితే ప్రసాద్ రెడ్డిని అడగ అలాగే మమ్మల్ని తిప్పిస్తారు. పోలీస్ స్టేషన్కి 3 సార్లు మేము కంప్లైంట్ ఇచ్చాము. చీపురుపల్లి వెళ్ళి సీఏకి ఇచ్చాము, గంటేడు మండలంలో ఇచ్చాము, ఇక్కడికి వచ్చి ఇచ్చాము. తిరగడమే సరిపోతుంది కానీ మాకు అనేది ఏమీ జరగటం లేదు. న్యాయం అనేదే లేదు. మేము 2023లో జాయిన్ అయ్యాం సార్. మాది 9th బ్యాచ్. వెళ్ళని గంటేడు స్కూలే ఇచ్చారు కానీ రూపాయి అనేది మాకు అసలు లేదు, వడ్డీ లేదు, ఏమీ లేదు. అసలు జాయిన్ అయిన కాంచే లేదు. మాకు 2 ఇయర్స్ నుంచి జీతాలే లేదు. మేము మా డబ్బులు మాకు ఇచ్చేయని అంటే వెంటనే గ్రూప్లో రిమూవ్ చేసేవారు. మా ఫోన్లు చేసిన ఎత్తివారు కాదు. ఎవరైతే గట్టిగా అడుగుతారో వాళ్ళు రిమూవ్ చేసేయడం, ఫోన్లు ఎత్తకపోవడం, బెదిరించడం ఇదే.